హిందీ భాషను పెద్దమ్మగా చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎలా చూడొచ్చు బాబు? అంటే పెద్దమ్మ అంటే చిన్నమ్మ అంటే తేడా తెలియదు అనుకోవచ్చు. పెద్దమ్మ అంటే కనీసం ఏజ్ లో పెద్ద ఆమెనే పెద్దమ్మ అన్నమాట. మన తెలుగు భాషకేమో 2000 సంవత్సరాలు ఉంటాయి. ఇదో అరబిక్ ఆ నుంచి ఈ నుంచి వచ్చిన 700 సంవత్సరాలు చరిత్ర లేని హిందీని ఈరోజు చిన్నమ్మ అన్నాడు అంటే ఈయనకు ఆ చిన్నవరో పెద్దవరో తెలియని కళ్ళు మూసుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉండడు అని అర్థమవుతుంది. ఈ రోజు మా ఇక్కడ సిద్ధారెడ్డి అని మన కవి ప్రెస్ మీట్ పెట్టింది నేను. పెట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే కనీసం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి కదా సబ్జెక్ట్. ఓ డిప్యూటీ మినిస్టర్ అయినప్పుడు నీ దగ్గర ఐఏఎస్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం బేసిక్స్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి ఒకప్పుడు ఏమన్నావు, హిందీ భాష మాకెందుకు, మా తెలుగు కావాలన్నావు. హిందీ వాళ్ళు ఇక్కడ డామినేషన్ చేస్తున్నారు అన్నావు. మీది బల్పా అన్న అహంకారమా అన్నావు. హిందీ అహంకారమా, సౌత్ ఇండియాలను ఎందుకు చూస్తున్నావు అన్నావు. ఎన్ని చిల్లర మాటలు మాట్లాడి ఇప్పుడు నువ్వు కూడా ఒక అలా చేరిపోయి ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నావు. మన తమిళనాడుకు పోయేదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళని. వాళ్ళు ఓ రోజు తినకున్నా వాళ్ళు తమిళ్లో మాట్లాడుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాను. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏమి తెలియదు. ఎవడు ఆడితే మన ప్రకారం ఆడతాడు. ఇంతకు ముందు పాపం జగన్మోహన్ రెడ్డి మీద పైసా అంటే ఏదో అనుకున్నాం, ఏదో మంచి చేస్తుడు అది ఇది అనుకున్నాం. కానీ ఒక ఎట్లా అయిపోయిందంటే ఒక ఆట బొమ్మ లెక్క అయిపోయిండు. ఈ స్విచ్ నొక్కితే ఇది లేవాలి, లేకపోతే ఇది లేవాలి, మాట్లాడు లేకపోతే కూర్చో అన్న తిరిగి అయిపోయింది ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. పవన్ కళ్యాణ్ కు భాషల గురించి తెలియదు, ఆయనకు భాష రాదు. గతంలో ఈయన అన్నాడు తెలుగు భాష కనుమరుగైపోతుంది, తెలుగులోనే మాట్లాడాలన్నాడు. ఈయన పిల్లల్ని మాత్రం ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో సింగపూర్ లో చదివించుకుంటాడు. మళ్ళీ వీడికి వచ్చి ఆడ ఏదో అయింది పాపం, అన్ఫార్చునేట్ ఏదో అయింది. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూలే. కానీ తెలుగు పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. తెలుగు భాష అప్పుడు పేద పిల్లలు చదువుకోకుంటే తెలుసుకోకపోతే తెలుగు భాష ఆగమైపోతుంది. ఈయన పిల్లలు లేకపోతే చంద్రబాబు మనవాళ్ళు లేకపోతే వీళ్ళ లీడర్లు లేకపోతే వీళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియాలలో ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుకోవాలి. ఈయనకు లేని హిందీ ఏం అవసరం అయ్యా, ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పు. ఇంటర్నేషనల్ భాష ఏడికి పోయినా బతుకుతారు, పిల్లలు నేర్చుకుంటారు కదా, దాన్ని ప్రమోట్ చేయి. హిందీ నీకేం పిచ్చిరా బాబు? వాళ్ళు హిందూ ఏంది పిచ్చి? ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతాడు, ఎవరు నచ్చింది వాడు నేర్చుకుంటావు. నువ్వు చెప్పాలనుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. ఏడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ లాంగ్వేజ్. చాలా పుస్తకాలైనా చాలా ఏదైనా ఇంగ్లీష్ లో ఉన్నది. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉపయోగం, హిందీ నేర్చుకుంటే ఏం ఉపయోగం? పుస్తకాలు చదివానని చెప్పేసి అన్నారు కదా, అందులో లేదంటారా? మరి ఈయన హిందీ నేర్చుకోమంటాడు, హిందీలో ప్రశ్న అడిగితే ఇంగ్లీష్ లో సమాధానం చెప్తాడు.